మన రొయ్యల చెరువుల్లో గుడ్ బ్యాక్టీరియా మాత్రమే కాదు, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా పెరగచ్చు. నమస్తే అందరికి, నా పేరు కృష్ణశ్రీ కొటికలపూడి. హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి ప్రోబయోటిక్స్ ఎలా సపోర్ట్ చేస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన చెరువులో అయినా రొయ్య గట్లో అయినా గుడ్ బ్యాక్టీరియా తగ్గితే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకే గుడ్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేయడం చాలా మంచిది. గుడ్ బ్యాక్టీరియా స్పేస్ ఆక్యుపై చేస్తే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి స్పేస్ ఉండదు. అప్పుడు ఫుడ్ న్యూట్రియన్స్ షేర్ అవ్వకుండా చేస్తాయి. దానివల్ల హార్మ్ఫుల్ బ్యాక్టీరియాకి ఫుడ్ తగ్గుతుంది. కొన్ని ప్రోబయోటిక్స్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరగకుండా ఆపే నేచురల్ సబ్స్టెన్సెస్ ని రిలీజ్ చేస్తాయి. అందుకే ప్రోబయోటిక్స్ వాడడం వల్ల పాండ్ లో బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. హెల్తీ ష్రింప్ కల్చర్ కి మంచి సీడ్ తో పాటు ఫీడ్ మేనేజ్మెంట్, వాటర్ క్వాలిటీ, బయోసెక్యూరిటీ, ప్రాపర్ పాండ్ మేనేజ్మెంట్ అన్ని ఇంపార్టెంటే. ష్రింప్ ఫార్మింగ్ లో మంచి గ్రోత్ కోసం ఫీడ్ వేయడం మాత్రమే సరిపోదు. మనం వేసిన ఫీడ్ ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వాలంటే గట్ హెల్త్ చాలా బాగుండాలి. అప్పుడే న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ కూడా బాగుంటుంది, మన రొయ్య గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ప్రోబయోటిక్స్ యూస్ చేయడం మాత్రమే కాదు, ఏ ప్రోబయోటిక్స్ ఎప్పుడు, ఎలా, ఎంత క్వాంటిటీలో యూస్ చేయాలనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.